ఇకపోతే చంద్రబాబు నాయుడు చూస్తామంటే 2008లోనే తెలంగాణ ఇస్తామని చెప్పి రాసిచ్చినాడు. మరి ఈరోజేమో ఆయన మాట్లాడితేమో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు వేరే ఇవ్వాలా రాజధాని పెట్టాలని ఆయన మాట్లాడతాడు. మరి ఆయన మళ్ళా ఎంపీలు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ మళ్ళా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. మరి నిన్న లోక్సభలో అందరికంటే ఎక్కువ తెలుగుదేశం ఎంపీలే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ స్టాల్ చేయడం కానీ, అంటే ఇట్లాంటివన్నీ ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళని అడుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి చెప్పేది ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా డివిజన్ అంటూ చేయాల్సి వస్తే లేక సమైక్యంగా ఉంచండి, లేకుంటే డివిజన్ అంటూ చేయాల్సి వస్తే ఒక తండ్రిలాగా డివిజన్ చేయాలని చెప్పి మొదటి నుంచి కోరుతా ఉంది. ఢిల్లీలో కోరుతా ఉంది, అఖిలపక్షంలో కోరుతా ఉంది. మొదటిసారి చర్చలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పుట్టలేదు. శ్రీకృష్ణ కమిటీ చర్చలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పుట్టలేదు. ఒక్క షిండే అఖిలపక్షానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ హాజరైంది. ప్లీనరీలో చెప్పింది అదే, అఖిలపక్షంలో చెప్పింది కూడా అదే, ఇప్పుడు చెప్తా ఉండేది కూడా అదే. ఈరోజు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తెలంగాణతో పాటు హైదరాబాద్ను కలపటం అది ఏ విధంగా సబబో కూడా తెలియంది. ఈరోజు సాగునీరు కానీ తాగునీరు కానీ ఈరోజు పవర్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వకుండా ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా అంటూ మళ్ళీ చిచ్చు పెడతా ఉంది. ఒకరోజు గుంటూరు అంటారు, ఒకరోజు ఒంగోలు అంటారు, ఒకరోజు కర్నూలు అంటారు, లేదు 3 ముక్కలు చేస్తూ ఉంది అంటున్నారు. అంటే రకరకాలుగా రోజుకొక రీతిగా ఈ పార్టీలో చిచ్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపు తెలంగాణ ఇచ్చి జగన్ బాబుని దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు, ఇటువైపు కూడా 3 ముక్కలు చేస్తామని, లేకపోతే రోజుకొక జిల్లా అని ఒక్కో జిల్లా వాళ్ళకి ఆశ పెట్టడము, ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేసీఆర్ అనగలిగినాడు అంటే ప్రజలతో ఎన్నుకబడిన పార్టీలను పిలిచి పలానా రకంగా డివిజన్ చేస్తాము, పలానా రకంగా న్యాయం చేస్తాము ఈ పక్కకు కూడా అని చెప్పి ఉండింటే ఈరోజు కేసీఆర్ ఆ మాట అనిండేవాడు కాదు. ఉద్యోగులు ఈరోజు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని ఒకటి అవ్వలేదు, ఒకటి పెట్టలేదు, ఎలాంటి నిర్ణయం కూడా జరగలేదు పూర్తిగా. అటువంటిప్పుడు ఈరోజు ఉద్యోగులంతా వెళ్ళిపోవాల్సిందే, ఆప్షన్ లేదని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. రేపు వచ్చిన తర్వాత హైదరాబాద్లో సీమాంధ్ర వాళ్ళని ఉంచుతారనే నమ్మకం ఏంటి? ఈరోజు సీమాంధ్రనే కదా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో కూడా 10 మంది కనీసం అంటే 10 మంది ఉంటారు హైదరాబాద్లో. హైదరాబాద్ కూలీ దొరకకపోతే కూడా సిటీలో అయితే కూలీ దొరుకుతుందేమో అని కూలీకి పోయే వాళ్ళైతేనేమి, ఉద్యోగాలు చేసే వాళ్ళైతేనేమి, చదువుకునే వాళ్ళైతేనేమి, చదువులకు వేరే దేశాలకు పోయేదానికి ప్రిపరేషన్ స్టడీస్కి అయితేనేమి, బిజినెస్ పరంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. అటువంటిది ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏంటివి కూడా చాలా జటిలమైన సమస్యలన్నీ ఉన్నాయి. ఇట్లాంటి ఏ నిర్ణయం చేయకుండా ఈరోజు రకరకాలుగా ఒకరోజు 3 ముక్కలు అంటారు, ఒకరోజు 2 ముక్కలు అంటారు, ఒకరోజు ఒక జిల్లా అంటారు, ఇంకోటి ఒక జిల్లా అంటారు. ఇది చెప్పడం ప్రజలంతా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంచుతున్నారు. ఇటువైపు ఏమో భయాందోళనలు కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అజిటేషన్స్ స్టార్ట్ అయినాయి, అన్ని చోట్ల కూడా అజిటేషన్స్ స్టార్ట్ అయినాయి. ఎన్జిఓస్ ఈరోజు చాలా ఇదిగా తీసుకుంటా ఉన్నారు, జేఏసీలు ఇదిగా తీసుకుంటా ఉన్నారు. అంతకుముందు జేఏసీ అనేది తెలంగాణలో ఫామ్ అయ్యి 9 ఏళ్ళుగా పోరాటం జరుపుతా ఉన్నారు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి ఉండేది కాదు. అయినా కూడా ఈరోజు ఇంతగా పోరాటాలకు దిగుతా ఉన్నారు అందరూ కూడా, అన్ని చోట్ల కూడా. ఇది ఏ విధంగా కూడా సరైన న్యాయం చేకూర్చడం లేదు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది, సమన్యాయం కావాలి, ఇటువైపు వాళ్ళకు కూడా సమన్యాయం కావాలి. మీరు డివిజన్ అంటూ అంటే డివిజన్ సరైన న్యాయం చేయలేని వాళ్ళు ఈరోజు విభజించడానికి అధికారం కానీ బాధ్యత కానీ ఏ విధంగా తీసుకుంటారని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తూ ఉంది. వాళ్ళు పోతే ఒకటి అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమం అయినా, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళైనా అభిమానించే వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందు కూడా తెలంగాణ నినాదం ఉన్నప్పుడు, సీఎం అయిన తర్వాత ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, ఇచ్చేది పెట్టేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. కాబట్టి రాష్ట్రంను అసలు ముందు అభివృద్ధిలోకి తీసుకుపోవాలని ఆయన నినాదంగా ఉండింది. అందుకనే ఆయన అన్ని రకాలుగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అనుకున్నారు. అందుకనే జలయజ్ఞం అనేది సాగునీరు తాగునీరు రాష్ట్రం అంతా ఉండాలని చెప్పి ఆయన 86 ప్రాజెక్టులు
మరి 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 3 ప్రాంతాలకు జరగాలని. అదేవిధంగా రాష్ట్రం అంతా కావాల్సిన పవర్ ఉండాలని చెప్పి ఆ రోజు జెన్కోను స్ట్రెంథన్ చేసి అన్ని చోట్ల కూడా సుమారుగా ఆయన హయాంలోనే 2-3 వేల మెగావాట్ల దాకా తయారైనాయి. అన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈరోజు కొన్ని చోట్ల విద్యుత్ వస్తుంది. ముద్దనూరులో అయినా, భూపాలపల్లిలో అయినా, విజయవాడలో అయినా, మరి చాలా చోట్ల కూడా ఇప్పుడు కృష్ణపట్నంలో 1600 మెగావాట్లు రాబోతోంది. ఈరోజు ఆ విధంగా ఆయన అనుకున్నాడు. అట్లనే విద్యా వైద్య రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అయితేనేమి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఎన్నో జేఎన్టీయూలు కాలేజీలు అయితేనేమి, వృత్తి విద్యా కళాశాలలు అయితేనేమి, ఒక ఐఐటి అయితేనేమి, ఒక ట్రిపుల్ ఐటీల కాలేజీలు 3 అయితేనేమి, ఫిట్స్ పిలాని అయితేనేమి, ఇవన్నీ కూడా అంటే అన్ని రకాలుగా కూడా తీసుకుపోవాలా, అభివృద్ధిలోకి తీసుకుపోవాలా. ఒకవేళ ఎప్పుడు డివిజన్ జరిగినా జరగకపోయినా, ఒకవేళ జరగాల్సి వచ్చినా కూడా ఆ రోజు సంతోషంగా డివిజన్ కావచ్చు, ఎవరన్నా సంతోషంగా విడిపోయిన బాధపడకుండా ఉండాలని అనుకున్నారు ఆయన. ఈ ఐటీ రంగంలో కూడా ప్రఖ్యాతమైనటువంటి పెద్ద పెద్ద సమస్యలను తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ను కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయినంత డెవలప్మెంట్ ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగలేదు. పీవీ హైవే అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, కృష్ణా జలాలు నీరు తీసుకురావడం అయితేనేమి, మెట్రో రైల్ చేయడం అయితేనేమి, ఫ్లైఓవర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా అంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే అనుకున్నారు, అభివృద్ధిని తీసుకుపోవాలా. ఆ రోజు కూడా కావాలని ఆశిస్తే ఆ రోజు ఒకవేళ డివిజన్ జరిగితే కూడా 3 ప్రాంతాల వాళ్ళు సంతోషంగా ఉండాలా, కలిసి ఉండాలా, లేకపోతే డివిజన్ జరిగినా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్నారనమాట రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన ఉండింటే ఇవన్నీ కూడా పూర్తయి ఉండింటే ఈ డివిజన్ అనే ప్రశ్నే ఉండేది, తల ఎత్తేది కూడా కాదు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఈరోజు మళ్ళీ ఇవన్నీ కూడా రైజ్ అవుతా ఉన్నాయి. ఒకటి ఈరోజు గట్టిగా మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు కానీ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనుకుంటా అన్ని ప్రాంతాల్లో ఉంటున్నారు. నేను తెలంగాణ ప్రాంతం నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఒకటే మనవి చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇవాళ ఎప్పుడైనా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, తెలంగాణ అని చెప్పిన ఆయన రాసిచ్చిన ఆయన కూడా అంటే మేము మా పార్టీ రెండు పక్కలా ఉంటుందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో ఇటువైపు ఒకవేళ జగన్కి పోయినా కూడా తెలంగాణ ఇచ్చినాం కాబట్టి అక్కడ సీట్లన్నా వాళ్ళకు వస్తాయని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరికీ హక్కు కానీ వీళ్ళెవరికి అడిగేదానికి కానీ లేదు. వైఎస్ఆర్సీపీకి అయితే మేము గర్వంగా కూడా అడగగలుగుతాం, రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఈ పనులు చేశారని చెప్పి. కాబట్టి అక్కడ ప్రేమించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీ డివిజన్ చేయకపోయినా కూడా అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ఏ ప్రాంతం వారు, ఏ ప్రజలు, ఏ నాయకులు భయపడాల్సిన పని లేదు అని కూడా నేను మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తున్నా, రాష్ట్ర నాయకులందరికీ కూడా చెప్తున్నా.